వీడియోకి స్వాగతం అండి. ఈరోజు నేను పన్నీరు మసాలా లాగా చేసుకుంటున్నాను చపాతీలోకి. మీకు కూడా చూపించాలని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను, చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ వేసేసుకున్నాను. ఇప్పుడే మా మనవడు వచ్చాడు. సరే వీడియో తీసేద్దామని తీస్తున్నాం కంగారు పడి. లేకపోతే నేనే ఇది చేసేద్దామని ఉన్నాను. వీడియో నాకు రాదు కదా తీసుకోవటం. కొంచెం జీలకర్ర అండి, దీంట్లో కావాల్సినవన్నీ పన్నీరు, దీంట్లోనేమో నేను టమాటో, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం అన్నీ వేసానండి. కొత్తిమీర కూడా వేసుకున్నాను. అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నా, మిక్సీ పట్టుకున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత పన్నీర్ వేసేసుకుని మనం ఇది వేసేసుకున్న తర్వాత పన్నీర్ వేసుకుందాం. అంతే. ఈ మసాలాలు మీకు తెలుసు కదా, ధనియాల పొడి, ఈ పొడి, ఆ పొడి, మిరియాల పొడి, ఇవన్నీ మీకు తెలిసినవే వేస్తాను. ఉప్పు, కారం. చాలా రోజులు అయిందండి వీడియోలు చేయక, నేను చేస్తాను. కొంచెం నాకు తీరట్లేదు, టైం దొరకట్లేదు అసలు చేయటానికి. అందులో వీళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి ఉన్నాయి, పిల్లలకి అసలు కుదరట్లేదు. స్కూల్ ఓపెన్ అయింది కదా, అటు ఇటు అవుతుంది. ఇది వేగిన తర్వాత చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా వేగిన తర్వాత మనకి ఇది వేసేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, రెండు టమాటాలండి, ఉప్పు, కారం అన్నీ వేసాను. కొంచెం కారం అది కూడా దీంట్లో వేసేసుకుంటాను. ఇంకా నాకు సరిపోదు. నేను కారం ఫ్రీగా కదా, చెప్పాను కదా కారం ఎక్కువ తింటాను అని. అదే అన్నమాట. అంటే పుల్లగా కారంగా ఉంటుంది, తెలుసు కదా మీకు ఈ పేస్ట్ ఎలా ఉంటుందో. జీడిపప్పులు అవి వేసుకోవాలి మనకు కావాల్సినవి అండి. ఎల్లుల్లిపాయ కొంచెం ఇట్లా ఉల్లిపాయ ఎందుకు వేసానంటే కొంచెం బాగుంటుంది, రఫ్గా ఉంటుందని. లేకపోతే ఇది కూడా పేస్ట్ చేసేసేయాలి. ఇది చపాతీలోకి, మనకి రైస్లో కూడా బాగుంటుందండి. బగారా రైస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, మీకు తెలుసు, నాకే తెలియదు. వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి. గ్రేవీ అవ్వాలి కదా మనకి, మంచిగా ఇట్లా బాగా చిక్కగా ఇట్లా ఉండాలి మనకి గ్రేవీ. ఉంటేనే చపాతీలో అదే ఇట్లా అయినా తినొచ్చండి చపాతీలు. చికెన్ వచ్చేసి మనం దీంట్లో తింటాం, దోశలు తెలుసా, చాలామంది గారెలు ఇట్లా. చట్నీ తినొచ్చు కదా, కాదు తినొచ్చు మనం, దాంట్లో దీంట్లో అనక్కర్లేదు. మనకి ఇష్టమైంది పెట్టుకొని తినేయచ్చు రైస్లో కూడా. సరే, ఎలా ఉంటుంది, సూపర్గా ఉంది కదా. సరే, నేను ఒకటి చెప్తానండి. ఈ కన్సల్టింగ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లా అమెరికా పంపిస్తాము అది ఇది అని చెప్పి, వాళ్ళు చాలా డబ్బులు వసూలు చేశారు ఒక ఆయన దగ్గర. అంటే ఒక ఆయన దగ్గర ఏంటి, మా చుట్టాలన్నమాట, మీకు కొడుకు అవుతాడు. వాడి దగ్గర ఇక 3 లక్షల రూపాయలు వసూలు చేశాడండి వాడు, సాయి అని. నేను రేపొద్దున వాళ్ళ అడ్రస్సు, ఫోన్ నెంబర్లు ఇవన్నీ పెడతాను మీకు. రేపు వీడియో తీస్తే కానీ 2-3 రోజుల్లో కొంచెం ఖాళీ చూసుకుని పెడతాను. చూడండి, వాళ్ళ నెంబర్లు అవన్నీ మీకు ఇస్తాను. ఇది కాచిగూడ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారంట చాలామంది. వాళ్ళు కూడా వెళ్ళారు. కాకపోతే ఏంటంటే, వద్దు, ఎందుకు పరువు తీసుకోవటం అని చెప్పేసి వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు కూడా చేస్తారండి. దొంగ సర్టిఫికెట్లు చేసి అలా అంతా మోసం చేస్తున్నారు. అమెరికా కాడ నుంచి, లండన్ కాడ నుంచి, ఇక్కడ మన ఆస్ట్రేలియా, ప్రతి దేశం అన్నమాట. ఒకటని కాదు, 2 అని కాదు, ఎక్కడ మనకి వీసా ప్రాసెస్ ఉందో అలాంటి దేశాలకు అన్నిటికీ వీళ్ళు ఇప్పిస్తారండి. సాయి అనేది ఇంకొకడు, వాడికి ఇది కూడా
వాడి చేతి కింద ఒకడు ఉంటాడు అనమాట, సాయి అని. ఇంకొకడు కూడా ఏదో పేరండి, అతని నెంబర్ కూడా, అందరి నెంబర్ ఇస్తాను నేను మీకు. చూడండి, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి. ఖచ్చితంగా ఎవరి డబ్బులు వాళ్ళు వసూలు చేసుకోవాలా. వాళ్ళు కూడా మనకి ప్రభుత్వం కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే వాడిని మాత్రం జీవితంలో వాడు లండను అన్ని దేశాలకు వెళ్తూ ఉంటాడు. వాడు మళ్ళీ అక్కడ జాబులు చేస్తాడు. ఆ సాయి అని అతను లండన్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వేసి ఉండేసి వచ్చేసాడు. 3 సంవత్సరాలు అయిందండి తీసుకుని, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, రేపు పంపిస్తానని ఆ దొంగ సర్టిఫికెట్లు ఉన్న వరకే ఈ అబ్బాయి మంచిగా చదువుకున్నాడండి, మంచిగా పాస్ అయ్యాడు అన్నిటిలోనూ. కానీ ఆ యూనివర్సిటీ ఏదో మన విజయవాడలో ఉందట, ఆ యూనివర్సిటీ నుంచి వీళ్ళకి సర్టిఫికెట్లు పుట్టిస్తున్నాడు. ఆ పేరు కూడా నేను ఇస్తానండి, చూస్తాను. అది నాకు తెలియట్లేదు, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. వీళ్ళని ఇమ్మంటే ఇవ్వట్లేదండి, సిగ్గుపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. కానీ ఏదైతే అది అయ్యిద్దండి. కానీ నేను మాత్రం అది పట్టుకుంటాను. వాళ్ళు మాత్రం మీరు వదలొద్దు సార్, మీరు పోలీస్ వాళ్ళు కూడా వదలొద్దు. వాడికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. వాడు కుమ్మేశాడు అన్ని డబ్బులు కూడా చాలామంది దగ్గర. ఈ మన ముస్లిమ్స్ కూడా చాలామంది మోసపోయారండి. అక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఒకరోజు వాళ్ళే ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి అన్నారన్నమాట, ఇట్లా ఏమండి మీ బాబు వెళ్ళాడా, ఇట్లా పంపించట్లేదు, మా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు ఈ సాయి అని అతను, అది ఇది అని చెప్పేశాడు అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడట. ఎప్పుడు వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి వాళ్ళు ఆఫీస్లో కూర్చుంటే ఆయన నెంబర్తో వీళ్ళు డబ్బులు వేయించారంట. ఏదో అయ్యిందంట మొత్తం మీద. వాళ్ళ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ నెంబర్ ఇవ్వట్లేదు నాకు. సరే, నేను ఎవరి నెంబర్ ఇస్తున్నానో ఏంటో తెలియదు. కానీ కాచిగూడ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తే అందరూ ఆ ఎంక్వైరీలో మొత్తం తెలిసిపోద్దండి, ఎవరు ఏంటి, వాడు ఎన్ని దొంగ సర్టిఫికెట్లు సంపాదించి ఎంతమందిని పంపించింది అందరికీ తెలుస్తుంది. కొంచెం చూడండి సార్, కొంచెం మీరు గట్టిగా ప్రయత్నాలు చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. నగల తాకాడి పెట్టి, దేవుడి దగ్గర సామాన్లు తాకాడి పెట్టి, పుస్తులు తాకాడి పెట్టి ఇచ్చారంటండి. ఎంత ఏడుస్తున్నారో వాళ్ళు, తల్లులు పిల్లలు అంత లేకోకుండా ఏడుస్తున్నారు. నాకేమో చాలా బాధగా ఉంటుంది చెప్పుకోవాలంటే. వాళ్ళు ఏమో సిగ్గుపడుతున్నారు, బయటకు రావట్లేదు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇచ్చేయండి కంప్లైంట్ అంటే ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. అది వాడు ఏం చేస్తున్నాడంటే ఫోన్ చేసినప్పుడు నేను ఇస్తాను, నేను ఇవ్వకోకుండా ఎక్కడికి పోను. వాళ్ళ అమ్మగారి నెంబర్ కూడా ఉందండి, అవన్నీ ఇస్తాను. అన్ని పేకి నెంబర్లు పెట్టుకుని వాడు అందరినీ జనాన్ని మోసం చేసేసి తప్పించి తిరుగుతున్నాడు. డబ్బులు ఇవ్వకోకుండా డబ్బులు వసూలు చేసి ఎవరి వాళ్ళకి ఇవ్వండి సార్ కొంచెం ప్లీజ్. వాడు 2 లక్షలు ఇస్తా, 3 లక్షలకి 2 లక్షలు ఇవ్వటం ఏంటంటే వాడు ఆ సర్టిఫికెట్లో మాకు ఖర్చు అవ్వలేదా, ఆ సర్టిఫికెట్ 4 తీసుకోవటానికి కూడా పనిచేయదు, తరిమేస్తారు అలాంటివి తీసుకుని వెళ్తే. వాళ్ళు భయపడి వెనక్కి వచ్చేసారు చాలామంది, వీసాకి వెళ్ళలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళలే. మరి వాడు అక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడో, వాళ్ళు అసలు గవర్నమెంట్ని మోసం చేసినట్టే కదండి. అక్కడ గవర్నమెంట్ని కూడా ఇక్కడ గవర్నమెంట్ని మోసం చేస్తాడు, అక్కడ గవర్నమెంట్ని మోసం చేస్తాడు, ఈ జనాన్ని తినేస్తాడు డబ్బులు. వాడు ఏమనుకుంటున్నాడు, వాడు ఈ కన్సల్టింగ్ వాళ్ళు అంతా ఇట్లా ఉన్నారనుకుంటాండి. అందరూ కాకపోవచ్చు, చాలామంది దగ్గరికి వెళ్ళారంట. చాలామంది దగ్గరికి వెళ్తే అందరూ చేస్తున్నారు, కానీ ఇట్లా ఏమీ చేయట్లేదు దొంగ సర్టిఫికెట్లు. వీడు మాత్రం చేస్తున్నాడు పక్కాగా. వీడు రెడ్ హ్యాండ్గా నేను పట్టుకుని ఇస్తానండి అవన్నీ. వాడికి తెలుసు, పోలీసు వాళ్ళకి కూడా తెలుసు కేసులు అయినాయి. వాళ్ళు పంపించారు, వాళ్ళు తీసుకెళ్లారు. రెడ్ హ్యాండ్గానే దొరికిపోయాడు వాడు. వాడికి పోలీసు వాళ్ళు అందరికీ ఇచ్చాడు, సర్టిఫికెట్లు ఇచ్చారు, చూపించారు, పలానా దగ్గర నుంచి తెప్పించి ఇచ్చారు మాకని. అయినా కూడా కేసులు అవ్వలేదండి వాడి మీద. పిలిపించటం, మాట్లాడటం, పంపించడం జరుగుతుంది. వాడు ఆ డబ్బులు ఇచ్చేసేయాలండి వీళ్ళకి. ఇవ్వకపోతే మాత్రం అందరూ కేసులు పెడతారండి. పెట్టుకోకుండా ఎందుకు ఊరుకుంటారు. కానీ ఇప్పుడు అందరూ బయటకు వస్తారు ఇక. ఎందుకంటే డబ్బు చాలా విలువైంది. డబ్బు ఊరికినే రాదు మనకి, ఎంత కష్టపడితేనే వస్తుంది. కానీ అన్నీ పోగొట్టుకున్నారు వీళ్ళు, వస్తువులతో సహా పోగొట్టుకుని వాడి దినానికి పెట్టారు వాడి సాగుకి. వాడికి అసలు న్యాయం ఉందండి? ఎంత దుర్మార్గులండి మొండ కొడుకులు. వాళ్ళతో కాదంటే కాదని చెప్పాలి, అంతేగాని ఇంత మోసమా? ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకోండి సార్. ఖచ్చితంగా వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించేసేయండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయమని చెప్పండి. ఎవరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకూడదు. ఎవరైతే ఫోన్ చేసి మీకు అడుగుతున్నారో డబ్బులు
ఇచ్చేసేయాలని చెప్పేసి మీరు గట్టి వార్నింగ్ ఇవ్వండి సార్ వాడికి. వార్నింగ్ ఇవ్వండి, లేకపోతే జైలు కూడా తినిపించండి తీసుకెళ్ళి ఎదవని. అప్పుడు కానీ ఇప్పుడు ఆశాజీవులండి, కష్టపడ్డ వాళ్ళు ఏంటంటే ఇంకో కష్టం చేసుకుని పెద్దగా కష్టపడి మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వెళ్తున్నారు తప్ప ఈ పిల్లలైనా వీళ్ళు ఏమో ఆషామాషిగా వెళ్ళట్లేదండి. డబ్బు ఉండి వెళ్ళట్లేదు, అక్కడ తిని తాగటానికి వెళ్ళట్లేదు. పిల్లలు చాలా కష్టపడి వాళ్ళంతా అమ్ముకుని అయ్యనుకుని అమ్ముకుని ఆ పొలాల మీద వాటి మీద వీటి మీద లోన్లు అలాంటివి తీసుకుని ఎంత ఇది చేసుకుని వెళ్తున్నారు. తల్లిదండ్రులను ఏడిపించి వెళ్తుంటే ఈ మొండా కొడుకులు ఇట్లా తినేస్తున్నారు. మధ్యలో తినేసేసి ఆ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేసి వీళ్ళు పంపిస్తే తన్ని తరివేస్తారు అక్కడి నుంచి. ఏమందండి, ఎవరు ఊరుకుంటారు? అక్కడ ఒక దేశానికి వెళ్ళాలంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా వెళ్ళేది. వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కుదరదు కదండి. వాళ్ళని ఎంత మోసం చేసినట్టు వాడు, వాళ్ళకు కూడా పట్టు దొరకట్లేదు. ఆ గవర్నమెంట్ కూడా ఎలా ఊరుకుంటుంది ఇలాంటి ఎదవల్ని? నాకు అర్థం కావట్లే. ఇదిగోండి, ఇది వేసేసాను, పన్నీర్ వేసేసాను చూడండి. ఇంకా ఇది దగ్గరికి అయిందంటే మనం మసాలాలు వేసి దించేద్దాం. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత 2-3 టమాటాలండి వేసాను. అది మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి చపాతీలో కానీ. ఇట్లా మనం ఏదో ఆర్డర్ ఇచ్చేసి తెప్పించక్కర్లేదు. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. నలుగురు తినొచ్చు. 1/2 కిలో తెప్పించుకున్నామంటే 4-5 వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. చూడండి, కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. కొంచెం నేను దాంట్లో కొంచెం వేసుకున్నాను కానీ నాకు సరిపోతుంది. కొంచెం కారం, ఘాటు బాగా కావాలి మనం, చెప్పాను కదా. చాలా బాగుంటుందండి, ఒక్కసారి చేసుకోండి. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని వదలొద్దండి. ఖచ్చితంగా బయటకు రండి అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా కూర్చొని వాళ్ళని జైల్లో పెట్టించాలా, లేదా డబ్బులు వసూలు చేసేసి ఇచ్చేసేయాలి. మన డబ్బులు మనం ఎంత కష్టపడితేనే ఆ డబ్బులు వచ్చినాయండి. ఎంత కష్టం అంటే ఇంకా ఏమీ లేదండి. రైతులు వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు వసూలు చేస్తున్నాడు వాడు, పిచ్చుకుక్కలాగా. అందరూ ఏంటంటే ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది. కొంచెం ఇది మిరియాల పొడి ఉందండి, దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంది. కొంచెమే, 1 స్పూన్ వేసుకున్నాను చాలు. ఇది కూడా నాకు ధనియాలు, జీలకర్ర అన్నమాట. సరిపోద్దండి, ఇంకంతే. చూడండి, హోటల్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. హోటల్లో రుచి అని అనుకుంటామండి, కానీ వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఇక మీరు ఒక్కసారి ఊహించుకోండి. నాకు తెలీదు, టీవీల్లో వాటిల్లో చెప్తున్నారు కదా, బయట తింటే బతకటానికి తినకూడదంట. టీవీ 9లో చెప్పారు దేవి గారు, బతకటానికి బయట తినకూడదు, చచ్చిపోవాలంటేనే బయట తినాలంట. అది ఇంట్లో తింటే బతకటానికి బతుకుతామంట మనం. అది బతకాలంటే బయట తినవుతుంది, ఇంట్లో తినాలి. ఇంట్లో మనకి పచ్చడి అన్నమైన బ్రహ్మాండంగా ఉంటుంది కదా, అమృతమే. ఇంకా చెప్పే పని లేదు మనం. అయిపోతుందండి. వీళ్ళు మాత్రం పట్టుకోండి, నేను ఆ నెంబర్లన్నీ ఇస్తాను మీకు. రేపొద్దున మీకు ఈ వెనక నా దీంట్లో చూపిస్తాను మీకు ఆ నెంబర్లు రాసి. ఖచ్చితంగా పోలీసు వారికి చెప్తున్నానండి, నా విన్నపం అండి, నేను పెద్దదాన్ని. ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి సార్. చాలా కష్టాలు పడ్డారండి. 150 ఖర్చు పెట్టుకున్నాడేమో, కానీ వీళ్ళు పెట్టే టార్చరు అంతా ఇంత కాదండి. ఆ డబ్బుల కోసం ఆ టార్చర్ ముందు వాడు ఖర్చు పెట్టింది ఏం పెద్ద ఇది లేదండి. అందరి దగ్గర 10,000, 20,000, 10 లక్షలు, 20 లక్షలు తీసుకున్నాడండి. ఇట్లా లేని వాళ్ళ దగ్గర ఏమో 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకుంటున్నాడు వాడు. చూడండి సార్, కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించండి సార్ ప్లీజ్. అయిపోయింది, నా కూర అయిపోయిందండి. రుచి వేదికలో రుచిగా చేశానండి, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకొకటి, ఇది మనకి బిర్యానీ మసాలా చెప్పాను కదా, బిర్యానీలో మనం ఏమేమి వేస్తామో
అది మసాలా పట్టుకున్నానండి నేను. అది మీకు ఒక్క ఒక్క అంటే టేస్టీ ఇక అంతే, సూపర్ ఉంటుంది. ఈ పొడులు ఆ పొడులు వేయనన్నాను, కానీ దీంట్లో వేస్తేనే బాగుంటుందంట ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మధ్య కదండి ఇవి నేర్చుకున్నది మనం. ఎప్పుడుంది పన్నీరు అది మనకేం తెలుసు? పాలు ఇరిగిపోతే ఆ కుడితొట్లో పడేస్తాం. లేదు అని అంటే మనం ఏం చేస్తామంటే పిల్లల కోసం చక్కెర బెల్లం వేసేసి చక్కగా దగ్గర కావనిచ్చి అది ముద్దలాగా చేసేసి అందరికి పెట్టేస్తాం, తినిపిస్తాం. ఇది మేము చేసే పని అన్నమాట వెనక. ఇప్పుడు ఏంటంటే ఈ పన్నీర్ చేస్తున్నారు పాలు ఎరగొట్టి, మరి ఇరిగిపోయిన పాలేమో మేము ఆ పని చేస్తాం, వీళ్ళేమో ఎరగొట్టి మరి ఈ పన్నీర్ తయారు చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఇదేనండి, చూసారా? ఓ సూపర్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా చేసుకుని చూడండి. రుచి వేదికలు అన్నీ రుచిగా చూపిస్తాను మీకు. నిమ్మకాయతోనే చేస్తున్నాను, నిమ్మకాయలతోనే ఆవాల పచ్చడి, నిమ్మకాయతోనే వాము రసం, నిమ్మకాయతోనే మారేడు రసం, మారేడు దళాలతో, మారేడు ఆకుతో, తర్వాత నిమ్మకాయతోనే పచ్చళ్ళు, నిమ్మకాయతోనే మీకు పప్పు సాంబార్లు, ఇలాంటివన్నీ నిమ్మకాయతోనే చేస్తున్నానండి. దీంట్లో ఒక దాంట్లో టమాటా వేసా, తర్వాత దొండకాయ కూరలో టమాటా వేసానండి నేను. అది అన్నీ నిమ్మకాయలతోనే పులుసులు ఈగుర్లు అన్నీ పెడుతున్నాను. చూసుకోండి ఒక్కసారి మీరు. మునగాకు పచ్చడి చేశాను నిమ్మకాయతోనే, అన్ని పచ్చళ్ళు కూడా, అన్నీ ఏదైనా సరే పచ్చళ్ళు అన్నీ చూడండి. రుచి వేదిక అని ఇది చేసుకోండి మీరు. చూసారా ఎంత బాగుందో? చపాతీలోకి సూపర్గా ఉంటుందండి, దీంట్లోనైనా సూపర్గా ఉంటుంది. ఇలాగే చేసుకోండి. ఇదిగో కొత్తిమీర పచ్చిగా ఈరోజు వేస్తున్నాను. చాలాసార్లు వేసా, కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో అది చుక్కొచ్చేసిందని చెప్పేసి ఇది అయిందన్నమాట నాకు. చూసారా చాలా బాగుంది కదా? లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు? బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్. అదిగో చూడండి సూపర్గా ఉంది.